హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో టమోటా పులావ్ తయారు చేసుకోబోతున్నాం. టమోటా రైస్ కూడా అనొచ్చు దీన్ని. ఇది మామూలు బిర్యానీలు, పులావ్ కన్నా చాలా డిఫరెంట్ టేస్టీగా ఉంటుందండి. కొంచెం చేసుకోవటం కూడా డిఫరెంట్‌గా చేసుకుంటాం. చాలా చాలా రుచిగా ఉండే ఈ పులావు మామూలు బిర్యానీల కన్నా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ సమ్మర్‌లో ఇది స్పెషల్‌గా చేసుకోవచ్చు. కమ్మగా ఉండే ఈ పులావ్‌ని ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకు రైస్ మిగిలిపోతుంది కదా! అలాంటప్పుడు కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరెందుకు ఆలస్యం, ఈ రైస్ తయారు చేసుకోవటానికి ముందుగా మనం బాస్మతి రైస్‌ని ఒక కప్పు తీసుకొని వాటర్‌లో 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఏ కప్పుతో రైస్ తీసుకుంటామో ఆ కప్పుతోటి కప్పున్నర వాటర్ అయితే సరిపోతుందండి ఇది ఉడకటానికి. ఈ బాస్మతి రైస్ ప్లేస్‌లో మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు మనం. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకుందాం. ఈలోపుగా టమోటాలు చూసారా ఎంత బాగున్నాయో! ఇవి చూసాక చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఒక 3 టమోటాలు, 5 ఎండుమిరపకాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం. టమోటాలు శుభ్రంగా వాష్ చేసి ముచ్చిక దగ్గర కొంచెం కట్ చేసేసి వాటిని ఈ మిరపకాయలు, వెల్లుల్లిని వేసి ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. దీనిలోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే ఈ స్కిన్ తీయటానికి వచ్చే వరకు ఉడికించుకోవాలనమాట. అలా ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఈ స్కిన్ తీసేయాలి. వీటితో చేసుకునే ఈ గ్రేవీ అని మనం టమోటాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గ్రేవీ చేసి పెట్టుకున్నామంటే అన్ని కూరల్లోకి బాగా ఉపయోగిస్తుంది. వర్కింగ్ ఉమెన్‌కి చాలా ఉపయోగపడుతుంది ఈ గ్రేవీ. తప్పకుండా రెడీ చేసి పెట్టుకోండి. మనం ఉడికించిన వాటర్‌ని పారబోయకుండా పక్కన పెట్టేసుకున్నాం. ఈ టమోటాలు, ఎండుమిర్చి వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ ప్యూరీని. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్ల నూనె కూడా వేసుకొని కొంచెం కాగనిచ్చి అందులో షార్జీరా ఉంటే వేసుకోండి. లేదా దీని ప్లేస్‌లో కొంచెం జీలకర్ర అయినా వేసుకోవచ్చు. షార్జీరా వేసేసి బండ పువ్వు అంటాం గదా! అది కొంచెం, ఒక్కటంటే ఒక్కటి అనాస పువ్వు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, అలాగే 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసుకొని ఇవన్నీ లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్‌గా ఏసుకోవాలండి మసాలా. అప్పుడే మనకి టమాటో రైస్ కమ్మగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒకటంటే ఒకటి బిర్యానీ ఆకు వేసుకున్నాం. ఇందులో పచ్చిమిర్చిని ఒక మూడిటిని కట్ చేసి పెద్ద ముక్కల్లాగా అవి వేసుకొని, ఇవి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్‌ని నిలువుగా సన్నగా చీల్చుకొని అవి వేసి ఇవి కొంచెం ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒకటంటే ఒక చిన్న టమోటా, చిన్న క్యాప్సికమ్ కట్ చేసి వేసుకున్నాం. క్యాప్సికమ్ పూర్తిగా ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత పుదీనా కూడా వేసేసి ఇది బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలిది. మూత పెట్టేసి ఉంచుదాం. ఒక 2 మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేస్తే ఇవి చక్కగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకున్నాం గదా! ఈ గ్రేవీని ఇందులో పోసేద్దాం. ఇది పోసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలిది. మూత పెట్టేసి ఫ్రై అయ్యేసరికి కొంచెం గ్రేవీ అంతా దగ్గరికొచ్చేసింది గదా! ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూన్ సాల్టు. మనం ఇందాక ఎండుమిరపకాయలు, టమోటాలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ ఏసాం కదా! ఒక స్పూను. ఇప్పుడు ఒక స్పూన్ ఏసాం. సరిపోతుంది ఈ సాల్టు. ఇవి వేసి బాగా కలిపిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచితే చక్కగా ఇవన్నీ కలిసి బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి ఉంచుకున్నాం గదా! ఆ బియ్యాన్ని వేసేద్దాం. ఈ ప్లేస్‌లో మామూలు రైస్ అయినా వేసుకోవచ్చండి. మనకు ఆల్రెడీ అన్నం ఒక్కోసారి మిగిలిపోతుంది గదా! అలా మిగిలిపోయిన అన్నం ఉన్నప్పుడు కూడా ఈ గ్రేవీ అంతా తయారు చేసేసుకొని రైస్ మిగిలిన అన్నం ఇందులో వేసి కలిపేసుకున్నామంటే మనకి చక్కగా టమోటా రైస్, టమోటా పులావ్ రెడీ అయిపోతుంది. రైస్‌ని బాగా గ్రేవీలో కలిపేసిన తర్వాత, ఇందాక మనం టమోటాలు ఉడికించుకున్నప్పుడు ముప్పావు కప్పు వాటర్ మిగిలింది. అది పోసేసి, మామూలు వాటర్ ఒక ముప్పావు కప్పు పోస్తే మనకి కరెక్ట్‌గా 1 ½ కప్పే పడుతుందండి వాటరు. ఎక్కువ పోసామనుకోండి పులావు మెత్తగా అయిపోతుంది. పుల్లలు పుల్లలుగా చక్కగా పొడి పొడిగా ఉండదు. ఇలా అంతా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసేసుకొని 12-15 మినిట్స్ పడుతుందండి కరెక్ట్‌గా అది ఉడికేసరికి. మనకి పులావ్ రెడీ అయిపోయింది. మాయిశ్చరైజ్డ్‌గా చాలా బావుంది గదా! మరీ డ్రైగా లేకుండా, మరీ తడిగా లేకుండా చక్కగా కరెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొంచెం పైనుంచి ఒక స్పూను నెయ్యి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే వేయించి పెట్టుకున్న కాజుని కూడా వేసేసుకొని కలుపుకున్నామంటే అద్భుతమైన డిఫరెంట్ టేస్ట్ తోటి పులావ్ రెడీ అయిపోయింది. ఈ కమ్మ కమ్మని చూడ చక్కని ఈ పులావు మీకు నచ్చింది కదా! మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారుగా?
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు దీన్ని ఇలాగే తినేయొచ్చు. మనకు దీని కాంబినేషన్ ఏం అవసరం ఉండదు. కానీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం రైతా తయారు చేసుకొని దాంతో టేస్ట్ చేశారంటే వారెవ్వా! అనాల్సిందే. థాంక్ యూ ఫర్ వాచింగ్.